ఒకప్పుడు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక మంచి ఫిల్మ్‌తో ఇండస్ట్రీ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక తమకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకొని ఇక వీళ్ళకి ఇండస్ట్రీలో తిరగలేదు అనుకునే టైంలో వాళ్ళ లైఫ్‌లో ఒక్కసారిగా ఫ్లాప్స్ ఆర్ కొంత అదృష్టం కలిసి రాక వాళ్ళ కెరీర్ అయితే ఫేడ్ అవుట్ అయిపోయింది. అయితే మరికొంతమంది స్టార్ హీరోస్‌కి కొంత ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన టైంలో సరైన హిట్స్ పడకపోవడం వల్ల అండ్ అలాగే సరైన గుర్తింపు రాకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా ఫేడ్ అవుట్ అయితే అయిపోయింది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అలా ఫేడ్ అవుట్ అయిపోయిన స్టార్ హీరోస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కంటెంట్‌లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 తరుణ్. తన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఎందుకంటే ఆ టైంలో తనకున్న క్రేజ్ అండ్ తనకున్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తను ఒక ఒడియన్ డైరెక్టర్ అయిన సుశాంత్ యొక్క కొడుకు. అయితే తరుణ్ చిన్నప్పటి నుండి చైల్డ్‌హుడ్ ఆర్టిస్ట్‌గా చాలా ఫిల్మ్స్‌లో యాక్ట్ చేశాక కొన్ని ఇయర్స్ అయ్యాక తను డెబ్యూ ఫిల్మ్ అయిన 'నువ్వే కావాలి' మూవీతో అయితే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే ఆ టైంలో ఆ మూవీకి జస్ట్ 1.5 క్రోర్ పెడితే ఏకంగా 100 డేస్ కంప్లీట్ చేసుకొని ఓవరాల్‌గా 28 క్రోర్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఆ మూవీ మన తెలుగు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన తన మూవీ 'నువ్వే నువ్వే' లాంటి మూవీ సక్సెస్ అవడంతో ఇక తన కెరీర్‌కి బ్రేక్ లేకుండా అయిపోయింది. ఇక వరుసగా హిట్స్ కొట్టాక కొన్ని ఇయర్స్ వచ్చాక తన కెరీర్‌కి కూడా ఫేడ్ అవుట్ అయిపోయాడు. రీజన్ ఏంటి అంటే కొన్ని ఫ్లాప్స్ వల్ల అండ్ సరైన గుర్తింపు రాకపోవడం వల్ల, కొన్ని మూవీస్ పడినా సరైన టైంలో రాకపోవడం వల్ల తన కెరీర్ అయితే ఫేడ్ అవుట్ అయిపోయింది. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి ఫిల్మ్ వస్తే ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ అయితే తనని ఆదరిస్తారు. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో తనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది. చూడాలి మరి ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి ఫిల్మ్ వస్తదో రాదో మరి. నెంబర్ 2 వేణు తొట్టుపూడి. తన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. మెయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ కడిగితే తన గురించి ఖచ్చితంగా చెప్తారు. తను ధార్వాడి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాక మూవీస్ పై బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే తన డెబ్యూ ఫిల్మ్ అయిన 'స్వయంవరం' కన్నా తను కెరీర్ స్టార్టింగ్‌లో ఒక ఫిల్మ్‌లో లీడ్ రోల్‌గా యాక్ట్ చేశారంట. అయితే ఆ ఫిల్మ్ కొన్ని రోజులకి ప్రొడక్షన్ వాల్యూస్ ప్రాబ్లమ్ రావడం వల్ల సడన్‌గా ఆపేశారంట. ఆ తర్వాత 1 ఇయర్ గ్యాప్‌లోనే ఈ 'స్వయంవరం' మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అయితే ఆ టైంలో ఈ ఫిల్మ్‌కి గాను ఒక నంది అవార్డు అండ్ ఉత్తమ నటుడుగా అవార్డును కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఏముంది, ఇక అక్కడి నుండి తన ఫిల్మ్ కెరీర్ అయితే స్టార్ట్ అయింది. వెనక్కి తిరిగి కొన్ని ఇయర్స్ అయితే చూసుకోలేదు. ఇక కొన్ని ఇయర్స్ అయ్యేసరికి ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు తిరుగులేదు అనుకునే టైంలో 1-2 ఫ్లాప్స్ పడేసరికి తన కెరీర్ కూడా ఫీడ్ అవుట్ అయిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసి కొంత గ్యాప్ తీసుకొని పొలిటికల్లోకి చేరాక మళ్ళీ ఆఫ్టర్ 9 ఇయర్స్ గ్యాప్ తర్వాత రీసెంట్‌గా 'రామారావు ఆన్ డ్యూటీలో' ఒక చిన్న రోల్‌లో అయితే కనిపించారు. ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్. చూడాలి మరి ఇలాగే తన కెరీర్‌ని కంటిన్యూ చేస్తారా లేదంటే హీరో రోల్స్‌కి మళ్ళీ వస్తారా అని. నెంబర్ 3 సుశాంత్. కొంత ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి 2008లో 'కాళిదాస్' అనే ఫిల్మ్‌తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ టైంలో తనకి కొంత గుర్తింపు రాకపోయినా తన నెక్స్ట్ ఫిల్మ్ అయిన 'కరెంట్' మూవీతో ఒక మంచి క్రేజ్‌ని అయితే సంపాదించుకున్నాడు. అండ్ ఆ ఫిల్మ్ వచ్చాక ఆ ఫిల్మ్‌లో ఉన్న డాన్స్‌కి ఒక మంచి డాన్సర్ దొరికాడనుకున్నాడు ఆ టైంలో. అయితే ఆ ఫిల్మ్‌కి ఆ టైంలో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేదని చెప్పాలి. ఇక ఆ తర్వాత 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత 'అడ్డా' మూవీతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఆ మూవీ ఫ్లాప్ అయ్యేసరికి అక్కడికి 2-3 ఇయర్స్ గ్యాప్‌లో 1-3 ఫిల్మ్స్ వచ్చినా సరిగ్గా ఆడలేదు. ఇక ఆ తర్వాత 'చేలా సౌ' లాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ పడినా మంచి కంబ్యాక్ అయితే ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత మధ్యలో చిన్న చిన్న రోల్స్ అండ్ ఒక షార్ట్ ఫిల్మ్ ఇలా తన కెరీర్‌ని అయితే కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఎప్పటికైనా తన నుంచి ఒక మంచి ఫిల్మ్ వస్తే ఒక మంచి కంబ్యాక్ అయితే నిలుస్తాడు. చూడాలి మరి ఎప్పుడు ఒక మంచి ఫిల్మ్‌తో వస్తాడు అని. నెంబర్ 4 ఆర్యన్ రాజేష్. అల్లరి నరేష్ గారి ఓన్ బ్రదర్ అయిన రాజేష్ గారు తన డెబ్యూ ఫిల్మ్ అయిన 'హాయ్' మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ఆ ఫిల్మ్‌కి అంత గుర్తింపు రాకపోయినా తన నెక్స్ట్ ఫిల్మ్ అయిన 'సొంతం' లాంటి ఫిల్మ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టాక ఒక 2-3 ఫిల్మ్స్ మంచి హిట్ అవడంతో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఆ టైంలో 'సొంతం' మూవీ క్రియేట్ చేసిన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఈ టైంలో కూడా మనం ఆ కామెడీ సీన్స్‌ని చూసుకుంటూ నవ్వుకుంటాం. అయితే కొంత టైం అయ్యేసరికి తన కెరీర్‌లో కూడా కొన్ని ఫ్లాప్స్ పడేసరికి తన కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడిపోయింది. ఆ తర్వాత తన కెరీర్‌లో ప్రొడ్యూసర్‌గా మారినా కొంత కలిసి రాకపోవడం వల్ల ఇక కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ అండ్ మెయిన్ రోల్స్‌గా అయితే చేశారు. చూడాలి మరి మంచి కంబ్యాక్ ఇస్తారో లేదో అని. నెంబర్ 5 వరుణ్ సందేశ్. తన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. తన పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే ఫిల్మ్స్ రెండే రెండు. ఒకటి 'హ్యాపీ డేస్', 2 కొత్త బంగారు లోకం. ఆ టైంలో క్రియేట్ చేసిన క్రేజ్ వేరే లెవెల్. అయితే తన ఫిల్మ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందంటే 2007లో 'హ్యాపీ డేస్'లో హీరో కోసం ఆడిషన్స్ జరుగుతున్న టైంలో ఒక మంచి కుర్రాడుగా అయితే ప్రూవ్ చేసుకున్నాడంట. ఇక ఆ తర్వాత 'హ్యాపీ డేస్'లో లీడ్ రోల్‌గా యాక్ట్ చేసి ఇక ఆ తర్వాత తన నెక్స్ట్ ఫిల్మ్ అయిన 'కొత్త బంగారు లోకం'తో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు.
ఇక అక్కడి నుండి ఒక 2-3 ఇయర్స్ తన కెరీర్‌ని వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకానొక టైంలో ఒకే ఇయర్‌లో 2-3 ఫిల్మ్స్‌నైతే రిలీజ్ చేశారు. ఇక అక్కడి నుండి 1 ఆర్ 2 ఇయర్స్‌లో తన ఫిల్మ్ కెరీర్ అయితే ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఒకే ఇయర్‌లో 2-3 ఫిల్మ్స్ వచ్చినా ఒక్క ఫిల్మ్ కూడా యావరేజ్‌గా నిలవకపోవడంతో ఆ తర్వాత వచ్చే ఫిల్మ్స్‌లో 1-2 ఫిల్మ్స్ యావరేజ్ ఆర్ హిట్ అయినప్పటికీ సరైన గుర్తింపు రాకపోయేసరికి తన ఫిల్మ్ కెరీర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత మధ్యలో చిన్న చిన్న రోల్స్, సపోర్టివ్ రోల్స్‌గా చేసినప్పటికీ సరైన గుర్తింపు అయితే రాలేదు. ఇక ఫైనల్‌గా కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత 2022లో ఇందు వదినతో వచ్చిన ఫ్లాప్‌గా నిలిచేసరికి తనపై హోప్స్ అన్నీ పోయాయి. చూడాలి మరి ఇక మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడా? లేదంటే ఇలానే కంటిన్యూ చేస్తాడా అని. అయితే తనకున్న ఫ్యాన్ బేస్‌కి ఇప్పటికైనా ఒక మంచి ఫిల్మ్ తీస్తే ఒక మంచి కమ్‌బ్యాక్ ఇవ్వొచ్చని నా నమ్మకం మరి. నెంబర్ 6 జై ఆకాష్. తన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాక తన డెబ్యూ ఫిల్మ్ అయిన 'ఆనందం' మూవీ ఆ టైంలో అంత క్రేజ్‌నైతే సంపాదించుకుంది. అయితే తన ఫిల్మ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందంటే తను ఒక తమిళీయుడు అండ్ శ్రీలంక వాసి అయినప్పటికీ తనకు ఉన్న ఇంట్రెస్ట్‌తో మోడలింగ్ చేసుకుంటూ ఫిల్మ్ అకాడమీలో ట్రై చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అయితే అడుగుపెట్టాడు. అయితే తన డెబ్యూ ఫిల్మ్ అయిన శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన 'ఆనందం' మూవీ ఆ టైంలో ఒక్కసారిగా ఎంత క్రేజ్‌ని క్రియేట్ చేసుకుందంటే నైట్‌కి నైటే హీరోగా అయితే నిలిచాడు. ఇక ఆ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో 1-2 హిట్స్ పడినప్పటికీ సరైన గుర్తింపు రాకపోయేసరికి ఆ తర్వాత 2004-5లో తమిళ్‌లో వరుసగా 6 మూవీస్ అయితే లీడ్ రోల్‌గా హీరోగా యాక్ట్ చేశాడు. అయితే ఆ మూవీస్ ఫ్లాప్ అయ్యేసరికి తనకంటూ సరైన గుర్తింపు రాకపోయేసరికి చిన్న చిన్న రోల్స్‌లో అయితే కంటిన్యూ అయ్యాడు. నెంబర్ 7 సచిన్ జోషి. ఇతను ప్రెజెంట్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి తెలియకపోయినా ప్రెజెంట్ బాలీవుడ్ మూవీస్ చూసే వరకు మాత్రం తెలుస్తుంది ఇతను ఒక బాలీవుడ్ యాక్టర్ అని. కానీ నిజానికి ఈ సచిన్ జోషి తన డెబ్యూ ఫిల్మ్ అయిన 'మౌనమేళనం' ఈ మూవీతో మన తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఫిల్మ్‌కి అంత గుర్తింపు రాకపోయినా ఆ తర్వాత ఒక 2-3 ఫిల్మ్స్ చేశాక కూడా సరైన గుర్తింపు రాకపోయేసరికి తన కెరీర్‌కి ఫీడ్ అవుట్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత బాలీవుడ్‌లో ట్రై చేయడం వల్ల చిన్న చిన్న రోల్స్ ఆర్ సైడ్ రోల్స్, మెయిన్ రోల్స్‌గా పడడంతో కొంత గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 9 ఇయర్స్ గ్యాప్ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో 'నువ్వు నీ జతగా నేనుండాలి' అనే ఫిల్మ్‌తో ఎంట్రీ ఇచ్చినా అది ఫ్లాప్ అయ్యేసరికి మళ్ళీ బాలీవుడ్‌కే రిటర్న్ అయిపోయారు. అయితే తన నుంచి ఎప్పటికైనా తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి ఫిల్మ్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి తన నుంచి ఎప్పటికైనా ఒక మంచి ఫిల్మ్ వస్తుందా రాదా అని. నెంబర్ 7 శశాంక్. నా వరకు తను ఒక మంచి యాక్టర్ అని చెప్తాను. ఎందుకంటే తనకు ఇప్పటి వరకు ఒక మంచి రోల్ పడలేదు. ఎందుకంటే తన యాక్టింగ్ పొటెన్షియల్‌ని ఆ టైంలోనే ప్రూవ్ చేసుకున్నాడు. తన డెబ్యూ ఫిల్మ్ అయిన 2003లో వచ్చిన 'అయితే' మూవీకి అంత గుర్తింపు రాకపోయినా 'సై' మూవీలో హీరో ఫ్రెండ్‌గా యాక్ట్ చేసినందుకు తనకి ఒక నంది అవార్డు కూడా వచ్చింది. అయితే ఇక అక్కడి నుండి తన ఫిల్మ్ కెరీర్‌ని కంటిన్యూ చేస్తూ చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ తమిళ్‌లో కూడా కొన్ని ఫిల్మ్స్‌ని ట్రై చేస్తూ అవి ఫ్లాప్ అయినా తన కెరీర్‌ని అయితే లీడ్ చేసుకుంటూ ప్రెజెంట్ ఎప్పటి వరకు కూడాను లీడ్ చేసుకుంటూ వచ్చాడు. అయితే తన కెరీర్‌లో ఒక మంచి రోల్ పడితే ఖచ్చితంగా మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడని చెప్పాలి. అయితే ప్రెజెంట్ ఈ 7 యాక్టర్సే కాకుండా చాలా మంది యాక్టర్సే ఇలా ఫీడ్ అవుట్ అయిపోయినోళ్ళు ఉన్నారు. దాని గురించి ప్రత్యేకంగా పార్ట్ 2 వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్‌గా పార్ట్ 2 వీడియో అని కింద కామెంట్ చేయండి. డెఫినెట్‌గా పార్ట్ 2 వీడియో చేస్తాను. అయితే ఫైనల్‌గా ఈ 7 యాక్టర్స్‌లో ఎవరు మంచి కమ్‌బ్యాక్ ఇస్తే బాగుంటదంటారు? నాకడైతే ఈ 7 యాక్టర్స్ కూడా ఒక మంచి రోల్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటా. ఎందుకంటే అప్పట్లో వీళ్ళకు ఉన్న ఫ్యాన్ బేస్ ఆ టైంలో ఇంకెవరికి ఉండేది కాదు. అయితే ఫైనల్‌గా చూడాలి మరి ఈళ్ళ నుంచి మరి కమ్‌బ్యాక్ వస్తదా రాదా అని.